దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. లైఫ్ ఇన్ హోలీ గాడ్ అనే ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు. ఈరోజు బైబిల్ గ్రంథంలో గల కొందరు పెండ్లి కుమార్తెల గూర్చి తెలుసుకుందాం. మొదటిగా హవ్వ. ఈమె ఆదాము యొక్క పెండ్లి కుమార్తె. ఏదెను తోటలో వివాహమాడెను. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనము. తరువాత రిబ్కా. ఈమె ఇస్సాకు యొక్క పెండ్లి కుమార్తె. బెయేర్షెబాలో వివాహమాడెను. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనము. తరువాత రాహేలు. ఈమె యాకోబు యొక్క పెండ్లి కుమార్తె. హారానులో వివాహమాడెను. ఆదికాండము 29వ అధ్యాయము 18వ వచనము. తరువాత సిప్పోరా. ఈమె మోషే యొక్క పెండ్లి కుమార్తె. మిద్యానులో వివాహమాడెను. నిర్గమకాండము 2వ అధ్యాయము 21వ వచనము. తరువాత రూతు. ఈమె బోయజ్ యొక్క పెండ్లి కుమార్తె. బెత్లెహేములో వివాహమాడెను. రూతు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. తరువాత ఎస్తేరు. ఈమె అహష్వేరోషు యొక్క పెండ్లి కుమార్తె. పారసీక దేశము అనగా పర్షియాలో వివాహమాడెను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. తరువాత మరియ. యోసేపు యొక్క పెండ్లి కుమార్తె. నజరేతులో వివాహమాడెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనము. తరువాత గలిలయలోని కానా పెండ్లి కుమార్తె. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. తరువాత సంఘము. క్రీస్తు యొక్క వధువు. పరలోకములో వివాహము జరుగును. ప్రకటన 19వ అధ్యాయము 7వ వచనము.